వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి సీటెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెంట్రల్ టీచర్స్కి సీటెట్ అంటూ ఒక ఆర్టికల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కానివ్వండి, నవోదయ స్కూల్స్ కానివ్వండి, ఆర్మీ స్కూల్స్, టిబెటన్ స్కూల్స్లో టీచర్ ఉద్యోగాలకు మీకు పోటీ పడాలంటే ఈ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరీ మీరు క్వాలిఫై అయి ఉండాలి. అయితే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు మనకు తెలంగాణలో అయితే మరి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అంటున్నాం. ఇవి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది టెట్. అదే సీటెట్ కనుక క్వాలిఫై అయితే మీరు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్స్లో బోధించడానికి మీరు అర్హత సాధిస్తారు. సీటెట్ పరీక్ష కూడా ప్రతి ఏడాది మనకి 2 టైమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 2024 ఏడాదికి సంబంధించి ఈ సీటెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. డిసెంబర్ 1న ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు. అయితే ఎగ్జామ్ తేదీ కూడా మార్చారు, మీరు గమనించండి. డిసెంబర్ 15కి అయితే మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో సీటెట్ నోటిఫికేషన్ వివరాలతో పాటు ప్రిపరేషన్ టిప్స్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీస్ చూస్తే ఒకసారి మీరు గమనించండి. 1 to 5th వాళ్ళకైతే పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. 6th to 8th వరకు బోధించాలంటే పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. మీకు పేపర్ 1కి అయితే ఇంటర్మీడియట్ డిఎడ్ ఉంటే సరిపోతుంది. పేపర్ 2కి అయితే మీరు డిగ్రీ విత్ బిఎడ్తో మీరు పేపర్ 2కి అయితే ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. సో ఒకసారి మనం గమనించినట్టయితే పరీక్ష మొత్తం ఇక్కడ 2 పేపర్లు ఉంటుంది. పేపర్ 1 ఏమో మీకు 1st to 5th వరకు బోధించాలనే వారి కోసం, పేపర్ 2 6 నుంచి 9వ తరగతులకి బోధించాలనే వారి కోసం అయితే ఇది కండక్ట్ చేస్తున్నారు. సీటెట్ స్కోర్ అనేది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఒక్కసారి మీరు క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ అయితే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. మొత్తం పరీక్షను మనకు 20 భాషలలో నిర్వహిస్తున్నారు. సీటెట్ స్కోరు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారు. ఒకసారి ప్రిపరేషన్ టిప్స్ కూడా మనం గమనిద్దాం. ఈ సబ్జెక్టులో అంటే శిశు వికాసం బోధన అనే దాంట్లో మీకు పేపర్ 1లో 6 to 11 ఇయర్స్, పేపర్ 2లో 11 నుంచి 14 ఏళ్ళ వయసు గల పిల్లలకి ఎలా బోధించాలి, వాళ్ళ ఎడ్యుకేషనల్ సైకాలజీ అప్పుడు లెర్నింగ్ వంటి అంశాల నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో సిలబస్ మీకు 3 సెక్షన్లుగా ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్, ఫియాజే, కోల్బర్గ్, వైగాట్స్కి దృక్పథాలు, అభ్యసనంలో వ్యక్తిగత భేదాలనే టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్ వరకు వస్తాయి మీకు. సమ్మిళిత విద్య భావనలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన, అణగారిన అల్పాభివృద్ధి నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకు బోధన వంటి అంశాల నుంచి 5 మార్కులకి ప్రశ్నలు వస్తాయి. 3వ సెక్షన్ మొత్తం కూడా అభ్యసనం బోధన టాపిక్ ఉంటుంది. దీని నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో ప్రైమరీ టీచర్, ఎలిమెంటరీ టీచర్ రెండింటికి కూడా ఒకే విధమైనటువంటి సిలబస్ ఉన్నప్పటికీ ప్రశ్నలలో కఠినత, సరళ తేడా అనేది ఉంటుందని మీరు గమనించండి. ఇక లాంగ్వేజెస్ విషయానికి వస్తే లాంగ్వేజెస్లో దాదాపు ఒకే రకమైన ప్రశ్నలు వస్తాయి. 2 అన్సీన్ ప్యాసేజెస్ ఉంటాయి. వీటి నుంచి గ్రామర్, కాంప్రహెన్షన్, వొకాబులరీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యసనం, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ వంటి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అండ్ ప్రొఫిషియన్సీ అంశాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే టీఎల్ఎం నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. రెమీడియల్ టీచింగ్ వంటి అంశాలు 2 భాషల్లో ఒకే విధంగా ఉంటాయి. ప్రైమరీ, ఎలిమెంటరీ టీచర్ల పరీక్షల్లో లాంగ్వేజ్ సబ్జెక్టులో ఇక్కడ కూడా సిలబస్ అనేది ఒకటే ఉంది, కానీ ప్రశ్నల సరళి అనేది మారుతుంది. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే ప్రైమరీ టీచర్ పరీక్షలోని మ్యాథ్స్ కంటెంట్లో మీకు జామెట్రీ, షేప్, సాలిడ్స్, నంబర్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్, వెయిట్, టైం, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ టాపిక్స్ ఉన్నాయి. వీటికి 15 మార్కులు ఉంటే పెడగాజికల్ ఇష్యూస్కి 15 మార్కులు కేటాయించారు. పెడగాజికల్ ఇష్యూస్లో మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్ స్వభావం, కరికులంలో గణితం స్థానం, కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, డయాగ్నోస్టిక్ అండ్ రెమీడియల్ టీచింగ్ వంటి టాపిక్లు ఉన్నాయి. వీటి నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఎలిమెంటరీ టీచర్ పేపర్లో నంబర్ సిస్టమ్, నోయింగ్, ప్లేయింగ్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, అదేవిధంగా ఆల్జిబ్రా, జామెట్రీ వంటి ముఖ్యమైన 3 టాపిక్ల నుంచి అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయానికి వస్తే ఇందులో పేపర్ 1 కంటెంట్లో కుటుంబం, స్నేహితులు, ఆహారం, ఆవాసం, నీరు, రవాణా, మనం చేసే వస్తువులు, పనుల వంటి టాపిక్లు ఉన్నాయి.
బోధనా సమస్యల్లో పర్యావరణ శాస్త్రం భావన, పరిధి, ప్రాముఖ్యత, పర్యావరణ విద్య, సైన్స్, సోషల్ పరిధి, వాటి మధ్య సంబంధం, బోధనా మెటీరియల్స్, ఉపకరణాలు, సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ వంటి అంశాల నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. సైన్స్ కంటెంట్లో మీకు ఫుడ్, వస్తువులు, సజీవ ప్రపంచం, కదిలే వస్తువులు, ప్రవాహ విద్యుత్, అయస్కాంతం, సహజ వనరులు, సహజ దృగ్విషయం వంటి టాపిక్లు ఉన్నాయి. వీటి నుంచి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. బోధన సంబంధిత విషయాల్లో సైన్స్ స్వభావం, నిర్మాణం, సామాన్య శాస్త్రం లక్ష్యాలు, ఆశయాలు, సైన్స్పై అవగాహన, ఆవిష్కరణలు, బోధనా ఉపకరణాలు, మూల్యాంకనం, బోధనలో సమస్యలు, రెమెడియల్ టీచింగ్ వంటి అంశాల నుంచి 10 క్వశ్చన్స్. సోషల్ స్టడీస్లో ఇందులో కంటెంట్కు 40 మార్క్స్ ఉన్నాయి. పెడగాజికల్ ఇష్యూస్కి 20 మార్క్స్ ఉన్నాయి. చరిత్ర నుంచి ప్రాచీన, మధ్యయుగ, జాతీయోద్యమం, స్వాతంత్రానంతరం భారతదేశం వంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. జాగ్రఫీ, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, భారత రాజ్యాంగం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పెడగాజికల్ ఇష్యూస్లో సోషల్ సైన్సెస్ భావన, స్వభావం, డెవలపింగ్, క్రిటికల్ థింకింగ్, సోషల్ స్టడీస్లో బోధనలో సమస్యలు, ప్రాథమిక, ద్వితీయ వనరులు, ప్రాజెక్టు వర్క్, మూల్యాంకనం అనే అంశాల నుంచి అయితే మీకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, పేపర్ 1లో క్వశ్చన్స్ వాటి సంఖ్య చూద్దాం. పేపర్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 1లో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2లో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. మ్యాథ్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 2 విషయానికి వస్తే మీకు ఇందులో గణితం, సైన్స్ ప్రశ్నలు, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. సేమ్ మ్యాథ్స్, సైన్స్ మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇది గణితం అండ్ సైన్స్ సంబంధించి. పేపర్ 2 సోషల్ స్టడీస్ చూస్తే మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సేమ్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సోషల్ స్టడీస్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో ఇది మీకు సీటెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు సిలబస్, ఎలిజిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే మీకు నేను త్వరలో ఇంకొక వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసము సీటెట్ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి, మీరు ఎలిజిబుల్లా కాదా, మీరు ఏ పేపర్కి ఎలిజిబుల్ అనేది మాత్రం అక్కడ నుంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కలెక్ట్ చేయండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదువుకోండి మీరు, దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీలైతే నేను కూడా దాన్ని ఈ వీడియోలో అంటే ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.